కథ భూతాల తాండవం. రాజా హీరామణి చాలా దయగల వాళ్ళ ప్రజల్ని గొప్పగా చూసుకునే ఒక మహారాజు. ఆయన దర్బార్లో ఎవరైనా సరే ఒక ఫిర్యాదుతోటి వస్తే ఖచ్చితంగా ఆయన దాన్ని విని పరిష్కరిస్తారు, మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారు. దీనివల్ల హోషియాపూర్ ప్రజలందరూ వాళ్ళ మహారాజుని ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవాళ్లు. వాళ్ళ రాజ్యంలో ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉండేవారు. రాజా హీరామణి చేసే ఉపకారాలు, పరిపాలన ఎన్నో ఊర్ల వరకు అందరికీ తెలుసు. ఒకసారి మహారాజు దర్బార్లో ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇటువంటిది జరగలేదు. జరిగిందేంటంటే ఎన్నో భూతాలు మహారాజు దగ్గరికి వాటి సమస్యను చెప్పుకోవడానికి వచ్చాయి. అంతేకాకుండా గట్టిగా అరుస్తున్నాయి, అక్కడే ఎగిరి గంతులు వేస్తున్నాయి, వాటికి న్యాయం చేయమని అడుగుతున్నాయి. రాజా హీరామణి మహారాజ్ కి జై! రాజా హీరామణి మహారాజ్ కి జై! మీరందరూ శాంతించండి, మీ అందరికీ న్యాయం జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు మీ సమస్యల్ని చెప్పండి. మహారాజా మమ్మల్ని కాపాడండి. నాకు స్వాతంత్రం కావాలి. మహారాజా, మేము మీ పొరుగు రాజ్యం నుంచి వస్తున్నాం. మీ రాజ్యంలో ఉన్న ఒక భయంకరమైన మంత్రికుడు ఎన్నో ఏళ్ళగా మమ్మల్ని ఖైదు చేసి ఉంచాడు. మహారాజా, ఆ మంత్రికుడి నుంచి మాకు విముక్తి కావాలి. మాకు న్యాయం కావాలి మహారాజా. మహారాజా, ఆ మాంత్రికుడు తనకి తెలిసిన మంత్రాల విద్యతోటి మమ్మల్ని లోపరుచుకుని మా చేత అన్ని పనులు చేయించుకుంటున్నాడు. ఆ మాంత్రికుడి పేరేంటి? మీతో ఎటువంటి పనులు చేయించుకుంటున్నాడు? మహారాజా, ఆ మంత్రికుడి పేరు భైరవ్ రాజ్. తను నా చేత ఇద్దరు అన్న తమ్ముళ్ళ మధ్య గొడవ పెట్టించాడు. ఆ మాంత్రికుడు చెప్పడం వల్లే నేను జయకుమార్ ఇంకా వచ్చి పెళ్లి జరగకుండా ఆపేశాను. మహారాజా, అతను మాతోటి ఎన్నో తప్పుడు పనులు చేయిస్తూ ఉంటాడు. చెయ్యకపోతే మమ్మల్ని చాలా దారుణంగా శిక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మా మీద మరుగుతున్న నూనె పోసి మమ్మల్ని ఎంతో దారుణంగా హింసిస్తాడు కూడా. అవును మహారాజా, కొన్నిసార్లు అయితే మా చేత చిన్న చిన్న పిల్లల్ని భయపెట్టిస్తూ ఉంటాడు ఆ భైరవనాథ్. నాకు అది అస్సలు నచ్చదు. ఓ, అలా చేస్తున్నాడా? అయితే ఆ దుష్ట మాంత్రికుడు ఎక్కడుంటాడు? రామ్ నగర్ వెనకాల ఒక పాత భవనం ఉంది. ఆ భవనంలో ఉంటాడు వాడు. రాత్రి ఆ మాంత్రికుడు పడుకునున్నప్పుడు మమ్మల్ని దాచి ఉంచిన బాటిల్ మూత తెరుచుకుంది. అప్పుడు మేమంతా తప్పించుకుని ఇక్కడికి వచ్చాం. మీరేమీ దిగులు పడకండి, మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నేను మీకు తప్పకుండా న్యాయం చేస్తాను. ఆ దుష్టుడికి సరైన శిక్ష పడేలాగా నేను చూస్తాను. మహారాజా, త్వరగా ఆ మంత్రికుడు భైరవనాథుని పట్టుకోండి, మీ దర్బారుకి పిలవండి. లేకపోతే ఆ దుష్టుడు తనకు ఉన్న ఆసక్తితోటి మమ్మల్ని ఒక్కొక్కలుగా తన దగ్గరికి పిలిచి బాటిల్లో మమ్మల్ని బంధించి ఉంచుతాడు. అవును మహారాజా, మా చేత ఎన్నో తప్పుడు పనులు చేయిస్తూ ఉంటాడు. మమ్మల్ని బాధ నుంచి కాపాడండి మహారాజా. సేనాధిపతి, సిపాయిల్ని పంపించి ఆ దుష్ట మాంత్రికుడిని నా ముందు ప్రవేశపెట్టండి. అతను భూతాల్ని బంధించిన ఆ బాటిల్తో సహా సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టండి. మీ ఆజ్ఞ మహారాజా. అక్కడ తన నివాసంలో భైరవనాథ్ గాఢ నిద్రలో ఉన్నాడు. చూడ్డానికి ఆ మాంత్రికుడు చాలా భయంకరంగా కనబడుతున్నాడు. మాంత్రికుడు హఠాత్తుగా నిద్రలేచి ఆ భూతాల్ని దాచి ఉంచిన బాటిల్ తెరుచుకుని ఉండడం గమనించాడు. ఇక ఆశ్చర్యపోయాడు. రెండు చేతులతోనూ బాటిల్ని పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. అంతా నాశనమైపోయింది. అసలు ఎవరు ఈ బాటిల్ని తెరిచింది? నా భూతాలన్నీ మారిపోయాయి. ఇదంతా నష్టం అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా నేను పడ్డ కష్టం అంతా మట్టిలో కలిసిపోయింది. నేను ఎవరిని వదిలిపెట్టను. అప్పుడు పైకి చూసి కళ్ళు మూసుకుని ఏవో కొన్ని మంత్రాలు జపిస్తున్నారు. నా బానిసలైన భూతాల్లారా వినండి. చెప్పేది విని ఈ బాటిల్లోకి మళ్ళీ తిరిగొచ్చేయండి. లేకపోతే నేను మిమ్మల్ని నా శక్తితోటి ఇక్కడికి తీసుకొచ్చి వేడి వేడి నూనెలో వేస్తాను. ఆ తర్వాత తాండవం చేయిస్తాను. అలా చేయించకపోతే నేను మాంత్రికుడినే కాదు. అందరూ నేను చెప్పేది వినండి. ఆ తర్వాత మాంత్రికుడు కింద నుంచి బూడిదని తీసి పైకి విసిరేశాడు. ఆ తర్వాత ఒక మంత్రదండాన్ని గాల్లో తిప్పుతూ ఏమంటున్నాడంటే, జై జగదం కల్ కల్ కటం, మాయాజాలం చెయ్యాలి. జై కల్ కల్ కటం, జై కాళీ రావాలి. నా మంత్రాన్ని వినాలి. నల్ల దుస్తులు ధరించిన కాళీ విను. నా భూతాల్ని తిరిగి తీసుకురా.
నా వాక్యం వృధా పోకూడదు. ఓం క్రీం క్లీం చాముండాయ విచ్. ఆ మంత్రదండంతో ఎదురుగా ఉంచిన ఒక మట్టి పాత్రని పగలగొట్టేశాడు. అందులోంచి నిప్పు ధూళి బయటికొచ్చాయి. ఆ తర్వాత కళ్ళు ఎర్ర పడిపోతున్నాయి. ఆ మాంత్రికుడిని పట్టుకోవడానికి మహారాజు పంపించిన ఇద్దరు సిపాయిలు గుర్రం మీద వస్తూ ఉన్నారు. దర్బార్లో ఏమో భూతాలని గోల పెడుతున్నాయి, గట్టిగా అరుస్తున్నాయి. మహారాజు సేనాధిపతి వాటిని శాంతింప చేయడంలో మునిగిపోయారు. మాంత్రికుడి మంత్రాల ప్రభావం ఈ భూతాల మీద కనపడుతోంది. ఒక్కొక్క భూతం అరుచుకుంటూ మహారాజు దర్బార్ నుంచి మాయమైపోతున్నాయి, మాంత్రికుడి దగ్గరికి వెళ్లిపోతున్నాయి. మహారాజా, ఆ తాంత్రికుడు మమ్మల్ని పిలుస్తున్నాడు, మమ్మల్ని కాపాడు, త్వరగా కాపాడు మహారాజా. అలా చెప్పిన వెంటనే దర్బార్ నుంచి మాయమైపోయింది. మీరందరూ శాంతించండి, త్వరలోనే మా సిపాయిలు మాంత్రికుడిని తీసుకొస్తారు. నాకు మీ బాధ అర్థమవుతోంది. కొంచెం ఓపిక పట్టండి, అన్ని సమస్యలు తీరిపోతాయి. మహారాజా కాపాడండి, నేను పోతున్నాను. నేను పోతున్నాను మహారాజా. ఆ మాంత్రికుడు నన్ను మళ్ళీ పిలుస్తున్నాడు, నన్ను బాటిల్లో దాచి ఉంచేస్తాడు. ఆ భైరవనాథ్ మమ్మల్ని పిలుస్తున్నాడు, మమ్మల్ని కాపాడండి మహారాజా, మమ్మల్ని కాపాడండి. దర్బార్లో కొంతమంది సభ్యులు మహారాజా ఇంకా సేనాధిపతి ఉన్నారు. మహారాజు ఇటు అటు దిగులు పడుతూ తిరుగుతున్నారు. సేనాపతి, ఆ దుష్ట తాంత్రికుడు మన రాజ్యంలో ఇంతమంది భూతాల్ని కష్టపెడుతూ బంధించి ఈ విధంగా బాధ పెట్టడం ఏమాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. మీ కష్టం నాకు అర్థం అవుతోంది మహారాజా. సేనాధిపతి, మనం వెంటనే ఆ భూతాలన్నింటినీ విడుదల చేసి వాటి రాజ్యాలకి సంతోషంగా తిరిగి పంపించేయాలి. ఇక్కడ మాంత్రికుడి బాటిల్లో ఒక భూతం తర్వాత ఇంకో భూతం వచ్చేస్తోంది. అప్పుడు మాంత్రికుడు గట్టిగా నవ్వుతున్నాడు. భైరవనాథు నుండి తప్పించుకుని ఎవ్వరు వెళ్ళలేరు. ఎక్కడికి వెళ్తారు భూతాలారా? ఈ రోజు రాత్రి పారిపోయినందుకు మీకు శిక్ష పడుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. అప్పుడు సిపాయిలు మాంత్రికుడు ఉన్న చోటుకి చేరుకుంటారు. నీ ఆట ముగుస్తుంది. ఏ మాంత్రికుడా, మేము నిన్ను ఖైదు చేయడానికి వచ్చాం. కానీ నేనేం చేశాను? నువ్వు ఏం చేసావో నీకు మహారాజా చెప్తారు. మీరు నన్ను బంధించకుండా వెళ్ళిపోతే ఇద్దరికి చెరో 50 బంగారు నాణాలు ఇస్తాను. మేము మహారాజుకి నిజాయితీ ఉంటాము, మేము డబ్బులు తీసుకోము. సిపాయిలు మాంత్రికుడి చేతులకి బేడీలు వేసి గుర్రం మీద కూర్చోబెట్టుకుని తను భూతాల్ని దాచి ఉంచిన బాటిల్ కూడా తీసుకుని అక్కడి నుంచి మహారాజు దగ్గరికి తెస్తున్నారు. ఆ భూతాలు ఉన్న బాటిల్తో పాటు మాంత్రికుడిని తాడుతోటి కట్టేసి రాజు ముందు నిలబెట్టారు. మహారాజా, ఇతనే ఆ దుర్మార్గమైన మాంత్రికుడు. ఇదిగో తీసుకొచ్చాం. మహారాజా ఇతన్ని లంచ్ ఇవ్వడానికి చూశాడు. సిపాయిలు, మీరు చాలా మంచి పని చేశారు. దీనికి మీకు మంచి బహుమతి దొరుకుతుంది. వెంటనే ఆ బాటిల్ మూతని తెరిచి భూతాలన్నిటికీ విడుదలని ప్రసాదించండి. సిపాయిలు బాటిల్ మూతను తెరవగానే ఒకదాని తర్వాత ఇంకో భూతం బయటికి వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత మహారాజుని ప్రశంసిస్తూ అంటున్నాయి, ఏయ్ దుష్ట మాంత్రికుడా, నువ్వు మా రాజ్యంలో ఉంటూ ఇతర రాజ్యంలో ఉండే అమాయకపు భూతాల్ని బంధించి చాలా పెద్ద అపరాధం చేశావు. అందుకనే నీకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాం. ఇదే నీకు పడే శిక్ష. మహారాజా నన్ను క్షమించండి. సిపాయిల్లారా, వీడిని తీసుకెళ్ళండి, కారాగారంలో బంధించండి. ఈ రోజు నుంచి భూతాలన్నిటికీ విడుదల లభించింది. మీరు మీ రాజ్యాలకు వెళ్ళి మీ రాజ్యంలోని చెట్ల మీద హాయిగా వెళ్ళి నివసించవచ్చు. ధన్యవాదాలు మహారాజా, మీలాంటి మహారాజుని మేము ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. రాజా హీరామణి మహారాజ్ కి ఈ విధంగా మహారాజు భూతాలకి న్యాయం చేశారు.